అన్నాడా? లేదండి. యెహోవా అబ్రాహాముతో వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా అంటుంది, నవ్వుతుంది. నాకు అసాధ్యమైంది ఉందా? నాకు అసాధ్యం, నాకు రాదు, చేత కాదనేది ఏమన్నా ఉందా? నేను దేవుణ్ణి కదా. జకర్యా, నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నావు కదా, యెహోవా జ్ఞాపకం చేసుకున్నావు, నీ పేరు పెట్టుకున్నావు నువ్వు. మీ తల్లిదండ్రులు నీకు జకర్యా అంటే యెహోవా జ్ఞాపకము చేసుకును అని అర్థం. ఎలిజబెత్తు అంటే దేవుడు సత్యవంతుడు అని అర్థం. దేవుడితోనే ప్రయాణము అని కూడా అర్థం. ఎంత మంచి పేర్లు పెట్టుకున్నారు మీ తల్లిదండ్రులు, ఎంత మంచి ఉద్దేశంతో పేరు పెట్టారు. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు కానీ నమ్మకం మీకు లేకుండా అయిపోయిందే. ప్రార్థన చేశావు, నీ ప్రార్థన వినపడింది. 11వ వచనం, నీ భార్య అని ఎలిజబెత్తు నీకు కుమారుని కంటది, అతనికి యోహాను అని పేరు పెడతావు. అతను ప్రభు దృష్టికి గొప్పడవుతాడు, ద్రాక్షరసము మద్యము త్రాగడు. 16వ వచనం, తల్లి గర్భములు పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుంటాడు. ఇశ్రాయేలు అనేకులను ప్రభు అయిన దేవుని తట్టు తిప్పుతాడు. తల్లిదండ్రుల హృదయాలు పిల్లల తట్టు, అవిధేయులైన వారిని నీతిమంతులు జ్ఞానమును అనుసరించడానికి తిప్పుతాడు. ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచడానికి ఏలియా యొక్క ఆత్మ శక్తి కలిగిన వాడిగా ఉంటాడు. ఈ కుమారుడి వల్ల నీకు సంతోషము, ప్రజలకు ఆనందం, మహా ఆనందం కలుగుతుంది అని చెప్తే, నీ కుమారుడిని బట్టి అనేకులు సంతోషపడతారు అని చెప్తుంటే ఆనందపడాల్సిన వాడు ఏమన్నాడు? ఇది నాకెలా జరుగుతుందయ్యా, నేను ముసలోడినయ్యా, నా భార్య కూడా బహుకాలము గడిచిన వృద్ధురాలు కదయ్యా అంటే ఏముంది ఈయనలో? అవిశ్వాసం ఉంది. కొంతమంది ప్రార్థనకు వస్తారు, వాక్యం వింటారు, ఇది జరుగుతుందా, ఇది సహాయం జరుగుతుందా, ఈ కార్యము జరుగుతుందా? చాలా మంది జీవితాలలో అవిశ్వాసము, అనుమానము. భయంకరమైనటువంటి కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత దైవజనుడు చెప్తున్నాడు, దేవుడు మిమ్మలను ఈ కరువు నుండి విడిపిస్తాడు. భయంకరమైనటువంటి కరువు. బెన్హదదు సైన్యము ముట్టడి వేసింది షోమ్రోనుకు. షోమ్రోనులో ఎలాగే సిరియా రాజు అని బెన్హదదు తన సైన్యాన్ని తీసుకొని ముట్టడి వేస్తే షోమ్రోనులో గొప్ప కరువు వచ్చింది. 2వ రాజులు 6వ అధ్యాయంలో భయంకరమైనటువంటి కరువు వచ్చింది. ఎంత భయంకరమైన కరువు అంటే బిడ్డల్ని తీసుకొని తినే కరువు. ఎంత భయంకరమైన కరువు అంటే 25వ వచనంలో గాడిద యొక్క తల 80 రూపాయలు, అరపావురము పావురం రెట్ట, పావురం రెట్టేస్తే పావురం పెంట కూడా కొనుక్కున్నారు. ఎందుకు? అవి తింటాయి కదా, గింజలు తిని అంతే వస్తాయి, కూర్చుంటే ఆ రెట్ట కూడా కొనుక్కొని కడుక్కొని వండుకొని తింటున్నారంట. అబ్బా, పావురం పెంట అరపావు ఎంత? 5 రూపాయలు. ఏం కరువు అంటది? గొప్ప కరువు, గొప్ప క్షామం. బిడ్డలనే చంపుకొని తింటున్నారు. ఇశ్రాయేల్ రాజు పట్న ప్రాకారమే తిరుగుతుంటే ఒక స్త్రీ రాజును చూచి 26వ వచనం, రాజు అని ఏళ్ళవాడా నాకు సహాయం చెయ్యి అని అడుగుతుంది, కేకలు పెడుతుంది. రాజు అంటున్నాడు, యెహోవా సహాయం చేయకపోతే నేనేం చేయగలనమ్మా అంటున్నాడు. దేవుడు ఇవ్వకపోతే నేనేం చేస్తానమ్మా, రాజునే కానీ రాజాది రాజు ఇవ్వకపోతే నేనేం చేస్తాను. చూడండి, వాళ్ళని నమ్ముకుంటా, వీళ్ళని నమ్ముకుంటా, వాళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు సహాయం చేస్తారు అనుకుంటాం మనం. ఆ దేవుడే వారి మనసు మార్చకపోతే మనం ఎక్కడ సహాయం పొందుకోగలం? ఇలాంటి టైంలో
ఎలీషా వచ్చేశాడో యెహోరాము ఆహాబు కుమారుడు, ఇతను రాజు, ఇశ్రాయేల్ రాజు. రాజుతో అన్నాడు, యెహోవా మాట ఆలకించు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రేపు ఈ టైంకి షోమ్రోను ద్వారంలో రూపాయికి మానిక సన్నని పిండి. 7వ అధ్యాయం 1వ వచనం. రేపు ఈ టైంకి ₹1 మానిక సన్నని పిండి, ₹1 2 మానికలు ఎవరో అమ్మబడతాయి. పారపు రెట్ట, అరపావు, పావు రెట్ట, అరపావు, పావులు కూడా సగం ₹5 అమ్ముతుంటే, గాడిద తల ₹80 అమ్ముతుంటే, ఇంత గొప్ప కరువులో రూపాయికి మానిక సన్నని పిండా, రూపాయికి 2 మానికలు అంటే 4 కిలోలు ఎవలా? నమ్మబుద్ధి అవుతుందా? అధిపతి అంటున్నాడు, రాజు దగ్గర ఉన్న అధిపతి, 2వ వచనం 7వ అధ్యాయం 2వ రాజులు, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినా జరుగుతుందంటయ్యా. ఎలీషా ఆకాశపు తలుపులు తెరిచి ఒక్కసారి కుమ్మరిచ్చినా రాదయ్యా, మా వల్ల కాదు, నమ్మటంలా మేము నమ్మలేం. దైవజనుడు అన్నాడు, నువ్వు చూస్తావు కానీ తినవు, నువ్వు నమ్మలేదు కాబట్టి శిక్ష నీకు ఇదే. చూస్తావు తినవు. ప్రియులారా, దైవజనుడు చెప్పినట్టుగానే 2వ రోజు ఆ టైంకి 17వ వచనంలో 16వ వచనంలో జనులు బయలుదేరి సిరియలు దండిపేట దోచుకున్నారు. యెహోవా మాట చొప్పున రూపాయికి 1 మానిక సన్నని పిండి, 2 మానికలు ఎవరో రూపాయికి అమ్మబడ్డాయి. రాజు వచ్చాడు, ద్వారం దగ్గర రాజు ఆ అధిపతిని నిలబెట్టాడు. దైవజనుడు చెప్పినట్టుగా ప్రజలు అక్కడికి వచ్చేసారు. ద్వారం దగ్గర నిలబడ్డ ఈ వ్యక్తిని తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆహారం రెడీగా ఉంది గోడౌన్లో. పగలగొట్టేశారు తలుపులు. ద్వారం దగ్గర కాపలా ఉన్నాడు ఈ అధిపతి. ఆహారం కోసం కొట్టుబడి లోపలికి వెళ్తున్నారు. కింద పడ్డాడు, తొక్కేశారు ఆయన్ని, చచ్చిపోయాడు. జనులు త్రొక్కడం చేత అతడు చచ్చిపోయాడు. రూపాయికి 2 మానికలు ఎవలో రూపాయికి మానిక సన్నని పిండి అమ్మబడ్డాయి. కన్నులారా చూస్తావు 19వ వచనం, కానీ తినవు అని అధిపతి చెప్పినట్లుగానే జనులు ద్వారమందు అతను త్రొక్కగా అతడు మరణమైన కనుక ఆ మాట ప్రకారం అతనికి సంభవించెను. నమ్మకపోవటం వలన నష్టపోయారు. జకర్యా నమ్మలేదు. వాక్యం విన్నాడు, చెప్తున్నాడు. చెప్పడానికి ఆచరించడానికి చాలా తేడా ఉంది. చెప్పినంత సులభం కాదు ఆచరించటం. కానీ ప్రభువు మనతో ఉన్నప్పుడు ఆయన తగిన జ్ఞానం సహాయం చేస్తాడు. ప్రభువుని నమ్మి వెంబడించిన వారు ఎంత కష్టమైనా ఆయన చెప్పినట్టు చేయడానికి ఇష్టపడతారు. కాబట్టి ఆ కష్టం వారికి అంత కష్టం అనిపించదు. ఇక్కడ జకర్యా నమ్మలేదు కాబట్టి అది జరిగే వరకు నా మాట వాటి కాలంలో నెరవేరును. నీవు నమ్మలేదు కాబట్టి నా మాటలు అది జరిగే వరకు మోగొడవ అయిపోతావు, మాట్లాడవు అన్నాడు. దేవుని సేవకుడు దేవుని దూత చెప్పినట్టుగా వెంటనే జకర్యాకు జరిగింది. దూత చూస్తుండగా, దూత నన్ను క్షమించు అంటాక నోరు రాలా. నమ్మలేకపోయాను, నన్ను క్షమించు అంటాక నోరు రాలా. వెంటనే మూగడైపోయాడు. బయటికి వచ్చేటప్పటికి ప్రజలందరూ జకర్యా అయ్యగారు ఏంటయ్యా లేట్ అయిపోయారు అంటే అంటున్నాడు. నా కోసం ప్రార్థన చేశావు కదయ్యా, దేవుడు ఏం చెప్పాడయ్యా అంటున్నాడు. ఏంటి నోరు లేదు, మూగడైపోయాడు. దేవుని దగ్గరికి వచ్చారు. ఎంతోమంది దేవుని సన్నిధికి వస్తున్నారు, ప్రభు మాటలు వింటున్నారు, కానీ నమ్మలేకపోతున్నారు. నమ్మకపోవటం వలన దీవెన పోగొట్టుకుంటున్నారు, సహాయం పోగొట్టుకుంటున్నారు. వారి జీవితంలో ప్రభు కార్యాలు జరగకుండా లేట్ అవుతున్నాయి. ప్రభు మాట నమ్మితే సహాయం వెంటనే పొందుకుంటారు. నమ్మకపోవటం వలన
ప్రజలు సహాయం పొందుకోలేకపోతున్నారా? జరుగుతుందంటావా? ఇంతకాలం ప్రార్థన చేస్తారా, ఏం జరగలేదుగా, సేవకుడు చెప్పాడు ప్రార్థన చేస్తా జరుగుతుందా అని అనుమానపడటం వలన వారి జీవితంలో సహాయం పొందుకోవటం లేట్ అవుతుంది. అబ్రాహాము జీవితంలో ఆదికాండము 15వ అధ్యాయంలో మొదటి వచనములో దేవుడు అబ్రాహామును పిలుస్తున్నాడు. దేవుని వాక్యం అబ్రాహాము దర్శనం వచ్చి, అబ్రాహ్మా భయపడబాకో, నేనే నీకేడాం, నీ బహుమానం అత్యధికమగును అని చెప్పాడు. అబ్రాహాము, ఏంటయ్యా ప్రభువైన యెహోవా, ఏమిచ్చినా నాకేం ఉపయోగం అయ్యా, నాకు పిల్లల్ని లేదు కదయ్యా, ఈ పనివాడు ఉన్నాడుగా ఎలియాజరు, వీడే నా ఆస్తికి వారసులు అవుతాడు కదయ్యా, ఏమి ఇచ్చినా ఉపయోగం ఏంటయ్యా, ఎంత దీవెనిచ్చినా ఉపయోగం ఏంటయ్యా, పిల్లలు ఇవ్వలేదు కదయ్యా నాకు. నో 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 అబ్రాహ్మా, ఈ పనివాడు కాదు నీకు వారసుడు, నీ గర్భవాసమును పుట్టబోయేవాడు నీకు వారసుడు, రా బయటికి రా. ఆకాశం వచ్చి లెక్క పెట్టి నక్షత్రాలు శాతనైతే అలా చేస్తా నీ సంతానం. నమ్మాడు, ప్రభువుని నమ్మాడు. 17వ అధ్యాయంలో 99 వయసు ఉన్న వయసులో అబ్రాహాము 99 సంవత్సరాల వాడైనప్పుడు మొదటి వచనంలో యెహోవా అతని ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడిని, నా సన్నిధిలో నడుస్తూ నిందాయుడుగా ఉండు, నాకు నీకు మధ్య నిబంధన నియమించా, నిన్ను అధికముగా అన్నాడా, అత్యధికముగా దీవిస్తా. బా, సూపర్లేటివ్ డిగ్రీస్ అండి. అధికము వేరు, అత్యధికము వేరు. నేను నిన్ను అబ్రహామా అత్యధికంగా దీవిస్తా. నీ పేరు అబ్రాము కాదు, అబ్రహాము, అనేక జనాలకు తండ్రిగా నేను చేయబోతున్నా. అపనమ్మకముతో ఉన్న అబ్రహాము ప్రభు మాటలు నమ్మాడు. 18వ అధ్యాయానికి వచ్చేటప్పటికి దేవుడి అబ్రహాం ఇంటికి వచ్చాడు. 3 వ్యక్తులు అబ్రహాం ఇంటికి వచ్చారు, మాట్లాడారు. దేవుని సేవకుడు ఎలాగా అటమ్మను దేవుని సేవకులకి ఆతిథ్యం ఇచ్చాడు అబ్రహాము. ఆ తర్వాత అడుగుతున్నాడు, నీ భార్య ఎక్కడుంది? ఆతిథ్యం తీసుకున్న దూతలు దైవజనులంటే ఈయనకి ఎంత ప్రాణమో చూడండి. దేవుని సేవకులు అంటే అబ్రహాముకి ఎంత ప్రాణమో. 18వ అధ్యాయంలో సింధూర వృక్షము కింద కూర్చుంటే అబ్రహాము ఎండవేళ 3 మనుషులు ఆయన దగ్గరికి వచ్చారు. యెహోవా అతనికి కనిపించాడు. మొదటి వచనం, 2వ వచనం. వారు ఎదుర్కొనక పరుగున వెళ్ళాడు, నేల మట్టుకు వంగాడు, నమస్కారం చేశాడు. ప్రభా, నీ కటాక్షం నా మీద ఉంటే నన్ను దాటిపోవద్దయ్యా, నేను కొంచెం నీళ్లు తెస్తా, కాళ్ళు కడుక్కొని రెస్ట్ తీసుకోండి, మీకు ఆహారం సిద్ధం చేస్తాను, తిని వెళ్ళండి అన్నాడండి. పరుగున వెళ్ళి 3 మానికల మెత్తని పిండి తెచ్చాడు. ఎంతమందికి? 3కి. ఇద్దరా? 2వ వచనంలో 3 మనుషులు ఉన్నారు. 3కి 3 మానికలు పిండి, 6 కిలోలు. ఒక్కొక్కరు 3 మానికలు అంటే ఒక్కొక్కరు 2 కిలోలు. 2 కిలోలు తింటారా? 2 మానిక 2 కిలోలు పిండి చేస్తే ఎన్ని రొట్టెలు అవుతాయి? 1 కిలో రొట్టె కిలో పిండి చేసి రొట్టెలు చేస్తే ఎన్ని రొట్టెలు అవుతాయి కిలోకి? ఇయ్యారు తెలుసాయా బాబు, ఎప్పుడు పెట్టి పొయ్యటం చేయటమే కానీ ఎన్ని అవుతాయి మాకేం తెలుసు. ఒక 10 రొట్టెలు వేసుకుందాం, 2 కిలోలు 20 రొట్టెలు, పెద్ద రొట్టెలు 20 తింటారా? నేనైతే 2, 3 తింటా. మరి దూత చూడు ఎంత ప్రాణమో చూడండి ఈయనకి, చూడండి ఎంత దేవుని సేవకులు అంటే ఈయనకి ఎంత ప్రాణమో చూడండి. 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేశాడు.
పరుగు పరుగున వెళ్ళి లేత దూడం తెచ్చేశాడు, పాలు వెన్న తెచ్చాడు, మంచిగా భోజనం తెచ్చి అయ్యగారు ముగ్గురు సేవకుల ముందు దూతల ముందు పెట్టేశాడు. శ్రేష్టమైన వాటిని దేవుని సేవకులు తెచ్చిపెట్టాడండి. ఈ దినాలలో మనుషులను చూస్తుంటే వాళ్ళు ఇంట్లో వండుకొని పెట్టడానికి పెడుతున్నారు, దేవుని మందిరాన్ని తేవాలంటే తక్కువ రేటు తెచ్చి పెట్టాలని ఆశపడుతున్నారు. దేవుడు అయ్యి ఒప్పుకోడండి. ఏం చేస్తున్నాడండి? దేవుని బిడ్డలకండి దేవుని మందిరంలో ఇచ్చామంటే దేవుడు చేసిన మేళ్లకు మనం చేసే పలహారం అది. ఏమి ఇవ్వాలి? శ్రేష్టమైనవి తేవాలి. ఏం తెచ్చాడైనా సేవకులకి దేవుని దగ్గరికి? శ్రేష్టమైన వాటిని, పాలు వెన్న రొట్టెలు మంచి దూడ లేతది తెచ్చి పెట్టేశాడు. వాళ్ళు తింటూ ఉండగా ఏం చేశాడంట? దైవజనుల ముందు నిలబడుతున్నాడు. 8వ వచనం చివరి లైన్. వారు తింటూ ఉండగా ఏం చేస్తున్నాడంట? చెట్టు కింద నిలబడి వారికి ఆహారం పెడుతున్నాడు. బా, ఏంటండి ఇది గౌరవం! దైవజనులంటే ఈయనకున్న గౌరవం చూడండి. తర్వాత వారు అడుగుతున్నారు, నీ భార్య అయిన శారా ఎక్కడుంది? అయ్యా గుడారంలో పనిచేస్తుంది అయ్యా. ఈ మీదకి ఈ కాలానికి వస్తాము, నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగుతాడు. శారా వెనకుండింటా ఉంది. అబ్రాము శారా బహుకాలం గడిచిన వృద్ధులు. స్త్రీ ధర్మం శారాకు నిలిచిపోయింది. శారా అనుకుంటుంది, నేను బలం ఉడికిపోయాను, నాకు పిల్లలా, నా యజమానుడు ముసలోడు అని నవ్వుకుంటుంది. దూతలేంటో ఈ మాటలు చెబుతున్నారు. ముసల్దాన్ని, నాకు పిల్లలేంటి, ప్రసవం ఏంటి, సుఖం ఏంటి? దూతలు చెబుతున్నారు, యెహోవా అబ్రాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వుతుంది. వాళ్ళ ముందుందా? శారా లేదు కదా, గుడారాలు ఎక్కడో ఉంది. ఈ దేవుడికి అన్నీ తెలుసు. నాకు కనపడకుండా రహస్య స్థలములో దాగగలవాడు ఎవడైనా కలడా? నేను సమీపములు ఉండేవాడినేనా, దూరములో ఉండేవాడిని కాదా? ఇర్మియా గ్రంథం. నాకు కనపడకుండా రహస్యంగా దాగే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ప్రియులారా, దేవుని సన్నిధిలో చేరి ఎలాగా ప్రార్థిస్తున్నటువంటి వీరిని దేవుడు చూచాడు. 23వ అధ్యాయము 24వ వచనము. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనపడకుండా రహస్య స్థలాలలో దాగలవాడు ఎవడైనా కలడా? నేను భూమి ఆకాశములు అందంతటా ఉన్నవాడను కానా? నాకు తెలియదా? సరా, లోపల కూర్చొని లోపలుండి నవ్వుతావా? గర్భం ఉడిగిపోయింది, నాకు సుఖమేంటి, నాకు పిల్లలేంటి అంటున్నావు. యెహోవాకు 18వ అధ్యాయం ఆదికాండం 14వ వచనం, అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలానికి నిర్ణయ కాలంలో నీ దగ్గరికి వస్తాం. శారాకు కుమారుడు కలుగును అని నువ్వు. శారా భయపడిపోయింది. నవ్వలేదని అబద్ధం ఆడతాడు. లేదు లేదు, నవ్వావు శారా అని వెళ్ళిపోయారు దూత. ప్రభు దర్శించాడు. చెప్పిన మాట నెరవేర్చే దేవుడు నా దేవుడు. నిర్ణయ కాలంలో 21వ అధ్యాయం ఆదికాండము 1వ వచనంలో యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను, మాట చొప్పున శారాను గుర్చి చేసెను. నిర్ణయ కాలంలో శారా గర్భవతి, అతను ముసలితనంలో కొడుకుని కన్నది. ఆ కొడుకుకు ఇస్సాకు నవ్వు అని పేరు పెట్టాడు. ఆ నమ్మకం లేని జీవితంలో ప్రభు ఏం చేశాడు? సహాయం చేశాడు. ప్రియులారా, దేవుని దగ్గరికి వచ్చావు, నమ్మలేని వారికి నమ్మకము కలిగించి ప్రభు సహాయం చేశాడు. కొంచెం టైం పట్టింది. ఆ నమ్మకం లేకపోవటం వల్ల కొంచెం టైం తీసుకుంది వీళ్ళకి. దేవుడు మోషేకు చెప్తున్నాడు, మోషే నిన్ను ఐగుప్తు దేశాన్ని పంపించబోతున్నా, ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నువ్వే బయటికి తీసుకురావాలి. నేనా? ఐగుప్తుల మామూలుడా ఫరో నన్ను చంపేయాలనుకున్నాడు కదయ్యా. లేదు లేదు బాబోయ్, ఆడు ఫరో చేతి నుండి మామూలుడా ఆయన
లేదు లేదయ్యా, అసలు నేను పుట్టాను కదా, దానిలోనే పెరిగాను కదయ్యా, ఫరో ఇంటిలోనే పెరిగాను కదయ్యా, నేను మామూలుడు కాదయ్యా ఫరో. ఎవరి మాటన్నా గెలవచ్చేమో కానీ ఫరో దగ్గర నుండి కష్టమయ్యా, మహామూర్ఖుడయ్యా, మొండోడయ్యా, నువ్వేంటి నన్ను తీసుకురమ్మంటావేంటయ్యా. నమ్మలేకపోయాడండి మోషే. నిర్గమకాండము 3వ అధ్యాయము జాగ్రత్తగా చదవండి, 10వ వచనం నుండి. నిన్ను ఫరో దగ్గర పంపిస్తాను, ఇశ్రాయేలు నా ప్రజలను ఐగుప్తు నుండి నువ్వు తోడుకొని రావాలి. నేను ఫరో దగ్గరికి వెళ్ళటకు ఇశ్రాయేలు ఐగుప్తు నుండి తోడుకొని రావడానికి ఎంతటి వాడను? ఆయన నిశ్చయముగా నేను నీకు తోడుగా ఉంటా మోషే, నీకు నేను తోడుగా ఉంటా, నేను నిన్ను పంపానంటాకి సూచన ఇదిగో ఇదే. ఐగుప్తు నుండి ప్రజలను తీసుకొని వస్తావు, పర్వతం మీదే ఆరాధిస్తావు. చిత్తగించము మోషే అన్నాడు, చిత్తగించము. నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పిత్తల దేవుడు మీ దగ్గర నన్ను పంపాడని చెప్తే ఆయన పేరేంటి అని అడుగుతారయ్యా. ఏం చెప్తా నేను? ఉన్నవాడు నన్నువాడని చెప్పు, వెళ్ళు. దేవుడు మోషేతో ఇట్లా నన్ను మీ పిత్తల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నేను యెహోవా మీ యొద్దకు నన్ను పంపానని నీవు చెప్పాలి. చూడండి, నమ్మలేకపోతున్నాడు. ప్రభు అద్భుతాలు చేసి నమ్మకము కలిగించి మోషేను ఐగుప్తు దేశాన్ని పంపించి ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి కనానుకు తీసుకొచ్చాడు. ఈ దినాలలో మనుషులు నమ్మలేకపోతున్నారు. నమ్మితే సహాయం, నమ్మకపోతే సహాయం నీకు ఉండదు. ఒక దినాన ఒక తండ్రి యేసయ్య దగ్గరికి వచ్చాడు. అప్పటికే శిష్యుల దగ్గర బొత్తుకున్న సహాయం పొందక బాధపడుతున్నాడు. యేసయ్య అప్పుడే దిగొచ్చాడు. యేసయ్య దగ్గరికి వచ్చాడు ఆ తండ్రి. అయ్యా, నా కుమారుడు ఉన్నాడయ్యా. మార్కు సువార్త 9వ అధ్యాయం. బోధకుడా 17వ వచనము. మోగ దయ్యపట్ట నా కుమారుడిని నీ దగ్గర తీసుకొచ్చాను. ఆ దెయ్యం ఎక్కడ పడుతుందో వాడిని పడేస్తుంది. నొరుగు కాచుకొని పళ్ళు కొడుకొని మూర్చెళ్ళిపోతాడు. వెళ్ళగొట్టమని శిష్యుల దగ్గరికి వచ్చాను కానీ వారి వల్ల కాలేదు. ఏమన్నా నీ దగ్గర నీ చేతనైతే బాగు చెయ్యి అని అడుగుతుంటే యేసయ్య అన్నాడు 21వ వచనం, ఇది వీనికి సంభవించి ఎంతకాలం అయ్యింది? అయ్యా, చిన్నప్పటి నుండి. ఆ దెయ్యము వాడిని ఎక్కడ పడుతుందో నాశనం చేయాలని తరచుగా అగ్నిలో నీళ్ళల్లో వేస్తుంది. పైగా వీడు ఎవడో తెలుసా? లూకా 9వ అధ్యాయము 38వ వచనం. ఒకడే కొడుకయ్యా, ఒక మోగ దెయ్యం పట్టిందయ్యా. పళ్ళు కొరుక్కుంటాడు, మూర్చిల్లి పడిపోతాడు. ఈ దెయ్యము వాడిని నాశనం చేయాలని అగ్నిలో నీళ్ళల్లో పడేస్తానే ఉంటది. మేము కాపాడుకుంటూ వస్తున్నాము. ఏమైనా నీ వల్ల అయితే 22వ వచనం మార్కు 9. ఏమన్నా నీ వల్ల అయితే కనికరపడి మాకు సహాయము చేయి. యేసయ్య అన్నాడు, నమ్ముతావా? నేను ఈ కార్యం చేస్తానని నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే నీకు సాధ్యమే, నమ్మితే నీకు సాధ్యమే. ఓ తండ్రి, నా కొడుకు బాగవుతాడు యేసయ్య ద్వారా. నా సమస్యలు యేసయ్య ద్వారా తీర్చబడతాయి. నా కష్టాలు యేసయ్య ద్వారా తీర్చబడతాయి. నాకున్న బాధలు యేసయ్య ద్వారా తీర్చబడతాయి. నాకున్నటువంటి ఈ వేదన, నా ఈ కన్నీరు, ఈ సమస్యలు యేసయ్య ద్వారా తీర్చబడతాయి. నాకున్న అప్పులు యేసయ్య ద్వారా తీర్చబడతాయి. నాకున్న ఈ రోగము యేసయ్య ద్వారా తీర్చబడుతుంది. నేను నమ్ముతున్నాను. నమ్మితే నీకు సహాయం. నా కుటుంబము యేసయ్య ద్వారా మార్చబడుతుంది. నా భార్య యేసయ్య ద్వారా మార్చబడుతుంది. నా భర్త యేసయ్య ద్వారా మార్చబడతాడు. మా తండ్రి యేసయ్య ద్వారా మార్చబడతాడు. మా తల్లి యేసయ్య ద్వారా మార్చబడుతుంది. మా సమస్యలు యేసయ్య ద్వారా మార్చబడతాయి. నమ్ముతున్నావా? ఈ దినాలలో మనుషులు ప్రభు దగ్గరికి వస్తున్నారు కానీ నమ్మకం లేకుండా వస్తున్నారు. దైవజనుడైనటువంటి దావీదు జీవితాన్ని చూస్తుంటే
అతను ఎంత మంచిగా చెప్తున్నాడో చూడండి. ఎలాగ ఆయన మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథము 26వ అధ్యాయము మొదటి వచనం 3వ లైన్లో, ఏమీ సందేహించకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఏంటంట? అనుమానమే నాకు లేదు, నా దేవుడు నా సమస్యలు తీరుస్తాడన్న నమ్మకం నాకుంది. అబ్బా, నేను అనుమానమే పట్టలేదు, గొలియాతును దేవుడు నాకు అప్పగిస్తాడన్న నమ్మకం నాకు ఉన్నది. ఏమీ అనుమానం లేదు, దేవుడు నన్ను ఈ సౌలు రాజు చేతి నుండి కాపాడతాడని నమ్మకం నాకుంది. ప్రియులారా, ఈ దిన నా ప్రభు దగ్గరికి వస్తున్నారు కానీ వారి జీవితంలో నమ్మకం లేకపోవటం వలన సహాయం పొందుకోలేకపోతున్నారు. దేవుని వాక్యం చెబుతున్న మాటలు 1 యోహాను 3వ అధ్యాయం 23వ వచనంలో, ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకిచ్చిన ఆజ్ఞ ప్రకారం ఒకరినొకరు ప్రేమించాలి, నమ్ముకోవాలి, దేవుడిని ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడు నీకు సహాయం దొరుకుతుంది. ప్రభువుని నమ్ముకుంటే ఆ ప్రభువు నీకు సహాయం చేస్తాడు. ఈ తండ్రి యేసు దగ్గరికి వచ్చి, ఒకడే కొడుకయ్యా, ఎక్కడ ఈ దెయ్యం పడుతుందో పడేస్తుంది, అగ్నిలో నీళ్ళలో పడేస్తుందయ్యా, నీ వల్ల అయితే బాగు చేయయ్యా, కనికరపడి నాకు సహాయం చేయయ్యా. యేసయ్య అంటున్నాడు, నమ్ముతున్నావా? నువ్వు నమ్మితే నీకు సహాయం. ఆ తండ్రి అంటున్నాడు, అయ్యా, 24వ వచనం మార్కు 9:24, వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, అపనమ్మకం లేకుండా నాకు సహాయం చేయి, నా కొడుకును నువ్వు బాగు చేస్తావని నేను నమ్ముతున్నానయ్యా. ఏదో ఒక మూల అపనమ్మకం వస్తుందేమో, అపనమ్మకం లేకుండా సహాయం చేయి. దేవుని దగ్గరికి వచ్చావు, దేవుని వాక్యం వింటున్నావు, దేవుడు నీ సమస్యలు తీరుస్తాడని నమ్ముతున్నావా? దేవుని వాక్యం వింటే రోమా 10:17, వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసం ఉన్నవాళ్ళు అనుమాన పడకుండా నమ్ముతారు. ఈ దినాలలో మనుషులలో నమ్మకం కష్టమైపోయింది. ఈ దినాలలో దొంగలను నమ్ముతున్నారు, మాయ చేసే వాళ్ళని నమ్ముతున్నారు, ఎవరెవరినో నమ్ముతున్నారు. ఆ మధ్య కోట్లు నష్టపోయినటువంటి వారి గురించి వార్తలు చెప్పారు. గాడిద పాలు లీటర్ 1600 అని గాడిదలు పెంచుకోండి అని కొంతమంది గాడిదల వ్యాపారం అప్పచెప్పారు. తెలుసా మీకు? ఎంతమంది తెలుసు? గాడిదలు ఒక్కొక్క గాడిద ₹1,00,000 చొప్పున కొంటే మీకు ఇన్ని గాడిదలు ఉంటే మేమే పాలు అమ్ముతాం, పాలు కొంటాం, లీటర్ 1600 కొంటాం. చాలా మెడికల్గా ఉపయోగపడుతుంది, వైద్యానికి చాలా బాగుపడుతుంది ఒకటి గాడిద పాలు. అలాగే ఏదైనా బలహీనమైతే గాడిద మాంసం చాలా విలువగా ఉంటుంది అని చాలా భూతార్థాలు చూపిస్తే జనాలు లక్షల ఖర్చులు పెట్టి గాడిదలు కొన్నారండి. కోట్ల ఖర్చులు అయినాయండి. చివరికి ఈ మధ్య గాడిదలు డబ్బులని అన్ని గాడిదలు అమ్మారు, చాలామంది ఆసుపత్రులు కొన్నారు, ఆ పాలు పిదుగుతున్నారు. పాలు ఫస్ట్ కొన్ని రోజులు కొన్నారట, తర్వాత వాళ్ళు అంతులేరు. తర్వాత ప్రజలందరూ కేకలు పెట్టి ఏడుస్తున్నారు, నమ్మి మోసపోయాం, కోట్ల నష్టపోయామని ఏడ్చారండి. హైదరాబాద్లో, చెన్నైలో ఈ బిజినెస్ జరిగింది. మీరు కావాలంటే యూట్యూబ్లో చూసుకోండి. ఏడుస్తున్నారు జనాలు. అబ్బో, వాడు అది చెప్పాడు, ఇది చెప్పాడు, కొంటమన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఏమేమో చెప్తున్నారు. శ్రీను మనుషులు ఏమేమో చెప్తున్నారు. 250, 2500 కట్టండి, లేదా 25,000 కట్టండి, మీ పెద్ద కారు వస్తుంది. ఎన్ని లక్షల కారు, ఎన్ని కోట్లు? 25 లక్షలు వస్తాయి. ఏంటంట? ఎన్నయ్యా? 25,000 కడితే 25,000, ఎన్ని వేలు? 25,000 కడితే 25 లక్షలు వస్తాయి. అబ్బో, 25,000 కడితే 25 లక్షలా? నమ్ముతున్నారు మనుషులు. ఆడికి కారు వచ్చింది, ఈడికి కారు వచ్చింది, ఆడొచ్చింది అని అయ్యాయి భూతద్దంలో చూపించారు.
ఇది చూడగానే అబ్బో ఆశగా, మానవుడు ఆశాజీవి కదా, ఆశపడి మొత్తం అందరు కడితే ఒక ఆయన అక్టోబర్లో కారు వస్తుంది నేను 3 కార్లు కట్టా అన్నాడు. ఎన్ని కార్లు? 3 కార్లు కట్టాడంట. 75,000 కడితే 75 లక్షలు వస్తాయి అనుకుంటే తుస్సుమంది. ఏమొచ్చింది? అది తుచ్చి ఎత్తేసామన్నారట. నేనన్నాను, ఈ పిచ్చి మాటలు నమ్మబాకయ్యా, మేము అదన్నీ విరమించుకున్నాం, వస్తుందేమో కారు, ఎంత కారు వస్తుందో చూద్దాం, రాదులేయా, సరే నువ్వు అన్నావు నమ్ముతున్నానని చూస్తే అది ఎత్తేసారంట. మీరు కట్టిన 25,000 మీకు ఇస్తామన్నాడంట. అయ్యన్న ఇస్తారా ఏమో. మనుషులు ఈ దినాలలో పిచ్చి పిచ్చి వాటిని నమ్ముతున్నారు కానీ నిజమైన దేవుడు చెప్పిన మాటలు నమ్మట్లేదండి. నమ్మకపోవడం వల్ల వారి జీవితంలో నష్టపోతున్నారు. ఈ కుర్రవాని యొక్క తండ్రి, అయ్యా నువ్వు సహాయం చేస్తావని నేను నమ్ముతున్నానయ్యా, డాక్టర్లు చూశాను, మాంత్రికులు చూశాను, అలాగే అల్లోపతిని చూశాను, పసల వైద్యులు చూశాను, ఎవరెవరో ఏం చెప్పిన అన్ని చేశానయ్యా, నా పిల్లవాడు బాగా కాలేదయ్యా, ఒకడే కొడుకయ్యా. ఇంతకుముందు మాట్లాడేవాడు, ఇప్పుడు మాటలు కూడా లేవయ్యా, మోగోడు అయిపోయాడు, మోగ దయ్యం పట్టింది, మోర్చిల్లుతాడు, ఎక్కడ పడతాడో తెలియదు, అగ్నిలో నీళ్ళలో వాడిని పడేస్తుంది, ఆ దురాత్మ అతను చంపేయాలని చూస్తుంది, ఆ పిల్లవాడు ఒకడే కొడుకు కాబట్టి మా పనులన్నీ మానుకొని ఆ పిల్లవాడిని చూసుకున్నాం. ఒకడే కొడుకు, మా పనులు మానుకొని వాడిని కాపాడుకుంటున్నామయ్యా, ఏమన్నా నువ్వు చేయగలిగితే నా కొడుకుని బాగు చేయయ్యా. ఎవ్వరూ సహాయం చేయలేకపోయారు. అన్ని ద్వారాలు మూసుకుపోయినాయి, ఎవ్వరూ సహాయం చేయలేకపోతున్నారు. యేసయ్య అంటున్నాడు, నేను ఈ పని చేస్తానని నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మకపోతే నేనేం చేయలేను. నీ పని నువ్వు చేస్తే నా పని నేను చేస్తా. దేవుని మందిరానికి వచ్చావు, దేవుని వాక్యం విన్నావు, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తే దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. నీ పని నువ్వు చేయకుండా, నువ్వు నమ్మకుండా, ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు దగ్గర అడగకుండా అవిశ్వాసంతో నిండి ఏమో అనుకుంటా ఉంటే ఎలా ప్రభు సహాయం చేస్తాడు? నమ్మితే, నమ్ముట నీ వల్ల అయితే నమ్ము అని సమస్తము సాధ్యమే అంటుంటే ఆ చిన్నవాని తండ్రి, అయ్యా నేను నమ్ముతున్నానయ్యా, అపనమ్మకం లేకుండా సహాయం చేయి, ఎక్కడ ఏదో మూల వస్తుందేమో అనుమానం రాకుండా కాపాడు. ప్రభు అతని యొక్క విశ్వాసాన్ని బట్టి ఏం చేశాడు? మోగమైన చెవిటి దయ్యమా, 25వ వచనం, మోగమైన చెవిటి దయ్యమా వాడిని వదిలేసి వెళ్ళిపో, మళ్ళీ రావద్దు అని నేను ఆజ్ఞాపిస్తున్నా. ఎప్పుడైతే ప్రభు ఆజ్ఞాపించాడో కేకలు పెట్టేసి గిలగిలా కొట్టుకొని పోయింది, అంతే ఆ దయ్యం వదిలేసింది. మోగమైన చెవిటి దయ్యమా, ఈ పిల్లవాడిలో ఉండకూడదు, వెళ్ళిపో, ఇంకా రాకూడదు. ప్రియులారా, ఎన్ని దయ్యాలు యేసు నామములో ప్రార్థించినప్పుడు ప్రజలను వదిలి వెళ్ళిపోయినాయో కళ్ళారా ప్రజలు చూశారు. మీరు ఎంతమంది దయ్యాలు వదలటం చూశారు? దయ్యాలు ఎంతమంది వదలటం చూశారు? చూసావా శ్రీను? దయ్యాలు వదలటం. ప్రభులో ఉన్న శక్తి, ఆ శక్తి ముందు, యేసే శక్తి ముందు ఏ శక్తి నిలబడలేదు. ప్రభు ఆజ్ఞాపించగానే కేకలు వేసి వెళ్ళిపోయినాయి. ఒక దినాన్ని ఒక దెయ్యం పట్టినామని తీసుకొచ్చారు, ప్రార్థన చేస్తే పోయింది, మళ్ళీ వచ్చింది తర్వాత వారానికి. ప్రభా ఎందుకు ఈ దెయ్యం మళ్ళీ వచ్చింది? ప్రార్థన చేసి ఒక దినాన మంచినీళ్ళలో ఇది నీ రక్తముగా మార్చు అని సిలువు గుర్తేసి ఇచ్చా. అమ్మో ఇది రక్తం అని ఏడ్చింది. రాగు సైతాన, మళ్ళీ ఆమెలోకి రాకూడదు. దెబ్బకు వదిలిందండి, ఆ దెయ్యం మళ్ళీ రాలేదండి ఆమెలో. ఈ దినాల్లో ఎంతమంది దయ్యపు శక్తుల చేత పీడించబడుతున్న ప్రజలను చూస్తున్నాం, కుటుంబాలను చూస్తున్నాం, బిడ్డలను చూస్తున్నాం. ప్రభు చెప్పాడు, ఏయ్ చెవిటి దయ్యమా, మోగ దయ్యమా, మళ్ళీ ఈ వ్యక్తిలోకి రాకూడదు.
ఈ దెయ్యము మోగది, చెవిడిది అంట. వినపడదు, మాట్లాడదు. అన్నం తిన్నావా? అన్నం తిన్నావా? ఇది చెవిడి మొహమ. నీకు చెప్పేది అర్థం కదా. ఇక అరిసి అరిసి నీకు పాపం కోపం వస్తుంది. ఇక అన్నం తిన్నావా? ఓరి బాబు, ఇది మామూలు చెవిడితనం కాదు నాయనో. నీకే అన్నం తిన్నావా? ఊరెళ్ళొచ్చా. ఊరు నాయనో, ఊరెళ్ళొచ్చా కాదు నేను అడుగుతుంది. అన్నము తిన్నావా? బాగున్నా. అమ్మ బాబు, నా వల్ల కాదు తల్లే, పోమ్మా పో. ఇది మోగదే, చెవిడిది. అర్థం కావట్లా. మరి తండ్రి ఎంత బాధపడ్డాడో, ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడ్డారో. తండ్రి చెప్తున్న మాటలో, ఆ తండ్రి చెప్తున్న మాటలో బాల్యండే వీడికి పట్టింది, అది ఎక్కడ పడుతుందో వాడిని వెలవెల్లాడిస్తుంది. ఒకడే కొడుకు, ఒక మోగదయం పట్టింది. బోధకుడా ఏమన్నాడినా 17వ వచనంలో మోగదయం పట్టింది అంటున్నాడు. ఈ కొడుకుకి చెవుడుదనం ఉందని కూడా తెలియదు ఆయనకి. నా కొడుకు మోగోడే అనుకున్నాడు, వీడు చెవిటోడని తెలియదు పాపం ఆయనకి. యేసయ్యకి ఎన్ని పట్టినాయో ఆయనకి తెలుసు. నీకు సమస్య కొంచెమే నీకు తెలుసు, యేసయ్యకి ఎంత సమస్య అన్నీ తెలుసు. ప్రార్థన చేసి ప్రభు గద్దించగానే కేక వేసి వదిలి వెళ్ళిపోయింది. అంతే, ఆ తండ్రికి అప్పగించేశాడు ఆ కొడుకుని, బాగైపోయిన కొడుకుని. నమ్మితే నీ జీవితంలో సహాయాన్ని పొందుకుంటావు. నమ్మితే నీ జీవితంలో సహాయాన్ని పొందుకుంటావు. ప్రభువు ఈ వ్యక్తితో చెప్తున్నాడు. లూకా సువార్త 8వ అధ్యాయంలో కుమార్తె చనిపోయింది. యాయిరు సమాజ మందిరపు అధికారి యేసయ్య దగ్గరికి వచ్చాడు. అనేక సహాయాలతో అర్థించాడు. అనేక స్థలాలకు వెళ్ళాడు, ఎవరు బాగు చేయలేదు. అమ్మాయి వయసు 12 సంవత్సరాలు, ఒకటే కూతురు, జబ్బైపోయింది. యేసయ్య ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి జనాలు కొంతమంది ఎదురొచ్చి చెప్తున్నారు, మీ అమ్మాయి చచ్చిపోయింది అని చెప్పారు. యేసయ్య ఏమన్నాడు? 49వ వచనము, లూకా సువార్త 8వ అధ్యాయము 49వ వచనం. ఆయన ఇంకా మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, బోధకుని శ్రమ పెట్టొద్దు, దా ఇక కార్యక్రమం చూసుకుందాం రా, అమ్మాయిని తీసుకెళ్ళి అంత్యక్రియలు చేద్దాం రా, ఇంకేం చేద్దాం, అయిపోయింది. ముందు ఏమన్నా బ్రతుకుంటే ఏమన్నా యేసయ్య చేసేవాడేమో, ఇంకేమైపోయింది రా, వెళ్దాం రా. యేసయ్య ఆ మాటలు విని, భయపడవద్దు, బీ ఫెయిత్, నమ్ము. యాయిరు భయపడబాకయ్యా, నమ్మయ్యా, నమ్ము యేసున్ నిరాశేలా నిజ స్నేహితుడు, ఎట్టి కష్టంబులైనను విజయమిచ్చును, విజయమిచ్చును. సుదినామందున దుఃఖతామందున అనుదినం త్రోవలో స్తుతి పాడెదన్, స్తుతి పాడెదన్. నమ్ము యేసు, నిరాశ ఎందుకు? నిజమైన స్నేహితుడు యేసయ్య ఉన్నాడు. ఎట్టి కష్టాలైనా ఆయన తీరుస్తాడు. పల్లవల్లో ఉంటుంది ఈ పాట, ఈ పల్లవి. నమ్ము యేసు, నిరాశ ఎందుకు? నిజమైన స్నేహితుడు ఉన్నాడు. ఎట్టి కష్టాలైనా ఆయన తీరుస్తాడు. నమ్ము. ప్రియులారా, దేవుని దగ్గరికి వచ్చావు, నమ్ముతున్నావా? ప్రభువాకి వింటున్నావు, ప్రభువుని నమ్ముతున్నావా? ఈ దినాలలో మనుషులు 271వ పల్లవి. ఎంతమంది జీవితాలలో ప్రభు దగ్గరికి వస్తున్నారు? 175వ పేజీ. నమ్ము యేసున్ నిరాశేలా నిజ స్నేహితుడు, ఎట్టి కష్టంబులైనను విజయమిచ్చును,
విజయమిచ్చును. సుదినమునందున దుఃఖతమునందున అనుదినం త్రోవలో స్తుతి పాడెదన్, స్తుతి పాడెదన్. నమ్ము, నిరాశపడబాకు. ఈ తండ్రి నమ్మాడు, కొడుకుని బాగు చేసుకున్నాడు. ఈ తండ్రి ప్రభు మాటలు వింటూ ఉండగానే ఇంటి నుండి ఒక వ్యక్తి వచ్చేసాడు. నువ్వు ప్రభువాకి వింటూ ఆకులు ఎదుగుతూ ఉండగా నీ బంధువులు స్నేహితులు ఎలాగని నేను లాగాలని, నీ విశ్వాసాన్ని దిగజార్చాలని సాతాను ఎవరో ఒకరు పంపిస్తాడు. నీ కష్టాలు తీరాలి, ప్రభువుని నమ్మి ప్రభువులు వెంబడించాలని, ప్రభు కొరకు బ్రతకాలని ఆశపడుతుంటే సాతాను ఆనందంగా ఉండడు. ఎలాగైనా నిన్ను లాగాలి అని చూస్తూ ఉంటాడు. స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా, కుటుంబస్తుల ద్వారా, ఎలాగైనా. ఇక్కడ యేసయ్య మాట్లాడుతుంటే ఆ తండ్రి విశ్వాసం ఉండగా ఒకడు వచ్చేసాడు, ఇంటి నుండి వచ్చాడు. ఏమన్నాడు? నీ కుమార్తె చనిపోయింది, బోధకుని శ్రమ పెట్టద్దు అంటుంటే యేసయ్య ఆ మాటలు విన్నాడు. భయపడబాకో, నమ్ము, నీ కుమార్తె బాగుపడుతుంది. ఇంటికి వచ్చాడు యేసయ్య. ఏడ్చేవాళ్ళని ఏడవద్దని చెప్పాడు యేసయ్య. ఆ చిన్నదాన్ని పట్టుకొని, చిన్నదానా 54వ వచనం, లే చిన్నదానా లెమ్ము అని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చాను కనుక వెంటనే ఆమె లేచాను. ఆమెకు భోజనం పెట్టండి. ప్రియులారా, ప్రభు దగ్గరికి వచ్చావు, నమ్ము. నీ సమస్యల నుండి ప్రభు విడిపిస్తాడని నమ్ము. నీ రోగం నుండి ప్రభు విడిపిస్తాడని నమ్ము. నీకు ఏ సమస్యలు, ఏ కష్టాలు ఉన్నాయో వాటిని ప్రభు తీరుస్తాడు అని నమ్ము. ఈ దేవుడు ఎవరో? ఎంతైనా నమ్మదగిన దేవుడు. విలాపవాక్యాలు 3వ అధ్యాయము 23వ వచనం. ఎంతైనా నమ్మదగిన దేవుడు ఈ దేవుడు. ఎంతైనా నమ్మదగిన దేవుడు. నమ్మిన వారి నమ్మకాన్ని ఈ దేవుడు వమ్ము చేయడు. నమ్మకపోతే ఏమవుతుంది? నమ్మకపోతే ఏమైపోతుంది? సంఖ్యాకాండము 20వ అధ్యాయము 12వ వచనం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 12వ వచనం. నమ్మలేదు కాబట్టి నన్ను నమ్మలేదు కాబట్టి మీరు కనాను చేరరు. మోషే, అహరోను, నన్ను నమ్మలేదయ్యా, మీరు నన్ను గణపరచలేదయ్యా, కాబట్టి మీరు కనాను చేరరు అన్నాడండి. ఇన్ని సంవత్సరాలు నడిపించిన దైవజనుడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను నడిపించాడు. 40 సంవత్సరాలు దేవుడి దగ్గర తరబేది పొంది 40 సంవత్సరాలు నడిపించిన ఈయన 40 సంవత్సరాలు ఫరో ఇంట్లో సకల విద్యలు నేర్చుకున్నాడు. వివాహమై కుటుంబంతో 40 సంవత్సరాలు ఉంటూ ఉండగా ప్రభు ఐగుప్తు తెచ్చాడు. 40 సంవత్సరాలు వీరిని నడిపించాడు. మోషే వయసు 120 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు నడిపించిన చివరి కనాను చేరలేదండి. నమ్మకపోతే, నీవు వాక్యం విని నమ్మకపోతే సైతాన్ ఏం చేస్తాడు? లూకా సువార్త 8వ అధ్యాయం 12వ వచనము. త్రోవ ప్రక్క పడిన విత్తనం ఎత్తుకుపోతాడు సైతాను. దేవుని వాక్యము విని రక్షణ పొందకుండానట్లుగా నమ్మలేదు కాబట్టి, జాగ్రత్తగా చదువుదాం 12వ వచనం. త్రోవ ప్రక్కన ఉండేవారు వింటారు కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లుగా అపవాది వచ్చి హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. కాబట్టి ఏం చెప్పారయ్యా అంటే ఏమో తెలీదు. నమ్మకపోతే రక్షణ పొందవు, సాతాను నీలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. నమ్మకపోతే దేవుని వాక్యము నీలో నిలబడదు. నిలబడపోతే నీకు ఆశీర్వాదాలు ఉండవు. వచ్చేద్దాం, జకర్యా దగ్గరికి వచ్చేద్దాం. జకర్యా, నా సేవ చేస్తున్నావు కానీ నువ్వు నన్ను నమ్మలేదయ్యా.
నీవు నా మాట నమ్మలేదు కాబట్టి ఆటి కాలము జరిగే వరకు నువ్వు మౌనమైపోతావు, మూగడమైపోతావు. మూగడైపోయాడు, బయటకు వచ్చేసాడు. నువ్వు నమ్మలేదు కాబట్టి ఈ సంగతులు 20వ వచనము లూకా 1, ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌనమై ఉంటావు. నీవు నా మాటలు వాటి కాలంలో నెరవేరుతాయి, నీవు నా మాటలు నమ్మలేదు కనుక ఈ సంగతులు జరిగే దినం వరకు మాట్లాడక మౌనమై ఉంటావు. ప్రజలందరూ జకర్యా కోసం ఎదురు చూస్తున్నారు. అతను ఆలస్యంగా వచ్చాడు బయటికి, ఆశ్చర్యపడిపోతున్నారు ప్రజలందరూ. బయటికి వచ్చేటప్పటికి ఏదో దర్శనం వచ్చిందేమో అందుకే రాలేకపోతున్నాడు అనుకుంటుంటే బయటికి వచ్చి ఏం చేస్తున్నాడు? 22వ వచనంలో సంజ్ఞలు చేస్తున్నాడు. నీకోసం ప్రార్థన చేశానులే, వెళ్ళిపోండి. ప్రభు కోసం మీ నిమిత్తం నేను ప్రభుని అడిగానులే, దూపం వేశానులే. ఏంటి ఏంటి అన్నీ యాక్షన్లే. అయ్యారు ఏంటయ్యా నోటికి ఏమయ్యింది? ఏంటి మోగడైపోయాడు, సంజ్ఞలు చేస్తున్నాడు, మోగవాడైపోయాడు. తన సేవాదినాలు పూర్తి అయిపోయి ఇంటికి వెళ్ళాడు. భార్య ఏమండి ఏమైందండి? ఎప్పటి వరకు? పిల్లవాడు కనే వరకు. పిల్లవాడు పుట్టాడు, పిల్లవాడిని పుట్టాడు. దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. ప్రభు ఆమె మీద కనికరపడాడు, కుమారుని ఇచ్చాడు. 8వ దినం ఆ శిశువుని తీసుకొని 59వ వచనము శిశువుని తీసుకొని సున్నతి చేయవచ్చి తండ్రి పేరుని బట్టి జకర్యా అని పేరు పెట్టాలనుకుంటుంటే అలా కాదు, యోహాను అని పేరు పెట్టాలి. బంధువులు ఆ పేరున్న వాళ్ళు ఊరు లేరు కదా. లేదు లేదు, ఏమో యోహాను అడుగుదాం, జకర్యాని అడుగుదాం అని జకర్యా దగ్గరికి వస్తే జకర్యా వారికి సంజ్ఞలు చేసి అడిగాడు. సంజ్ఞలు చేస్తున్న అర్థం కావట్లా. పలకదండి అన్నాడు. పలక తెస్తే పలక మీద ఏం రాశాడు? యోహాను అని రాశాడు. అందరూ ఆశ్చర్యపడుతున్నారు. వెంటనే 64వ వచనం నోరు తెరవబడి నాలుక సడలి దేవుడిని స్తుతిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఎంతకాలం మౌనం అయ్యాడు? ఎంతకాలం మౌనం అయ్యాడు? 9 నెలల 10 నెలల? మగపిల్లడు పుట్టాలంటే 9 నెలలు. 9 నెలలు ఉండాలి. దాదాపు 10 నెలల మోగోడండి. ఎంత దుఃఖం కదా. నమ్మకపోవడం వలన వచ్చిన నష్టము, నమ్మకపోవడం వలన మోషే అహరోనులు పరలోకం వెళ్ళలేదు. నమ్మకపోవడం వలన వాక్యము సాతాను ఎత్తుకుపోయాడు. నమ్మలేదు కాబట్టి శారా గర్భవతి అవటం కొంచెం లేట్ అయింది. ప్రభు దగ్గరికి వచ్చావు, ప్రభు మాటలు నమ్ముతున్నావా? జకర్యా దేవుని సేవ చేసేవాడే, ప్రభు మాట నమ్మలేదు కాబట్టి దాదాపుగా 10 నెలలు మూగడైపోయాడు. ఎంత దుఃఖం కదా, ఎంత దుఃఖం కదా. ప్రభు దగ్గరికి వచ్చావు, ఈ నమ్మదగిన దేవుడు. నమ్మితే మన దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరు? మన దేవుడు నమ్మదగిన దేవుడు. 1 కొరింథీ 1వ అధ్యాయము 9వ వచనం. మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎవరి దగ్గరికి వెళ్ళినా నమ్మకం వమ్ము చేయొచ్చామో కానీ ఆయన నమ్మిన వారిని ఎన్నడూ కూడా ఆయన వదలడు. మన ప్రభువైన యేసుక్రీస్తు తన దేవుడి సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నమ్మిన వాళ్ళని ఆ నమ్మకాలు వమ్ము చేయడు. కష్టాలలో సమస్యలలో ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతా నేను. నమ్మదగిన దేవుడు సహాయం చేయటం నా కళ్ళారా చూశాను. కష్టములలో ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు, ప్రభువా ఈ సమస్య అయ్యా, ఈ బిడ్డలు ఈ సమస్యలో వచ్చారు, నీ సేవకుడుగా నా దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, నువ్వు సహాయం చేయవా? అడిగినప్పుడు సహాయం పొందుకోవటం నేను చూడగలిగాను. ఎప్పుడు దేవుడు సహాయం చేస్తాడు? ఎప్పుడు సహాయం చేస్తాడు? 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనము. మన పాపములు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతుడిని మనలను ఏం చేస్తాడు?
పవిత్రులుగా చేస్తాడు. సమస్త దుర్నీతి నుండి మనలను విడిపించి పవిత్రులుగా చేస్తాడు. ఈ దినాలలో నమ్ముతున్నావా? ప్రభు దగ్గరికి వచ్చావు, ప్రభు మాటలు వింటున్నావు. జ్ఞానము లేనివాడు దేవుని మాటలు కాదు, ప్రతి మాట నమ్ముతాడు. ఏంటి? జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. సామెతలు 14:15. జ్ఞానం ఉన్నవాడు అవునా కాదా? జ్ఞానం లేనివాడు అన్నీ నమ్ముతాడు. ఏంటయ్యా? ఏంటి నేను అన్నమాట? ఏంటి? జాగ్రత్త చదవండి. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. దేవుడు ఏం చెప్తుంది? ఈ లాటరీ తీసుకుంటే 10 లక్షలు వస్తాయంట. ఆ పొలం కొట్టే రేపు కాలువ దీని పక్కనే వెళ్తుంది, పెద్ద పెద్ద రోడ్డు దీని పక్కన వెళ్తుంది, దాదాపు ₹1 కోటి వెళ్తుందంట. అబ్బో ఈ చదువుకుంటేనంట బో పెద్ద ఉద్యోగాలు అంతే కదా. ఎవడో ఏదో చెప్తే నమ్మేస్తారంటే. కానీ ప్రభువుని నమ్మిన వారు లేదు, ప్రభువు నేను నమ్ముకున్నా, ఆయన నన్ను పైకి లేపుతాడు. గొర్రెలు కాచే దావీదుని ఎవరు లేపారయ్యా? గొర్రెలు కాచుకునే దావీదుని ఎవరు లేపారు? రాజుగా ఎవరు లేపారండి? అందరూ నెట్టివేశారు, గుంటలో పడేశారు, చంపేయాలనుకున్నారు. చివరికి ఐగుప్తుకు అమ్మపాడు. ఐగుప్తులకి ఇష్మాయిల్కి అమ్మితే ఆళ్ళు తీసుకెళ్ళి ఐగుప్తులకి అమ్మేశారు. యోసేపుని ఎవరు పైకి లేపారు? ప్రభువుని నువ్వు నమ్మితే, ప్రభు మాటలు పట్టుకొని బ్రతికితే ప్రభు నిన్ను పైకి లేపుతాడు. మా నాన్నగారికి పలుకుబడి ఉంది. నాన్నగారు నేను చదువుకున్నాను, ఏరియా చదువుకున్నా, ఉద్యోగం కావాలి. నీకు నాయకులు తెలుసు కదా, నాకు ఉద్యోగం కావాలంటే చూద్దామని. అరే నీ వయసు ఎంతరా? 19 సంవత్సరాల వయసు, నీకే ఉద్యోగరా? చదువుకోరా, ఇంక ఆడుకోరా అన్నాడు. నీకేం తక్కువైంది ఇప్పుడు నీకు ఈ వయసులో ఉద్యోగం ఎందుకు అన్నాడు. చూసి ఒక దినాన్ని నేను అన్నా, నిన్ను నమ్మితే చెప్పే గతి నిన్ను నేను నమ్మను అన్నానండి. ఇప్పటికీ మా నాన్నగారి గుర్తే అది. నిన్ను నమ్మితే చెప్పే గతి, నిన్ను నేను నమ్మను. నువ్వు అప్పగించే ఒక పర్మనెంట్ తండ్రిని, ఆ తండ్రిని నమ్ముకుంటా ఒంటరిగా చేరి ప్రభు దగ్గర అడిగి, అయ్యా నాకు ఉద్యోగం కావాలయ్యా, నిన్ను అడగట్లేదయ్యా, అడుక్కుంటున్నానయ్యా అని అడిగానండి. నిన్ను అడగట్లేదయ్యా, నాకు ఒక ఉద్యోగం కావాలి, అడుక్కుంటున్నానయ్యా, నిన్ను నమ్ముతున్నానయ్యా. 1000 మందిలో 3వదిగా నన్ను ఇచ్చాడండి, పైకి తెచ్చాడండి. ఈ దినాన జిల్లా సర్వే పెద్ద అధికారిగా నన్ను చేశాడండి. ప్రభు నేను నమ్మాను. ప్రభా వివాహ వయసు వచ్చిందయ్యా, యోగ్యురాలు కావాలయ్యా. ఎంతోమందిని చూస్తున్నానయ్యా. కాదు, అలా కాదు. ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు అన్నిట్లో టాపర్ అమ్మనిచ్చాడు నాకు. మీ ముందే ఉంది కదా అమ్మ. ఒక్కళ్ళన్నా ఇంత తప్పు ఉందని ఇంత అమ్మ కోపం ఎక్కువయ్యా ఏమన్నా చెప్తారా? మీరు ఏమన్నా చెప్తారా? ఎవ్వరూ మాట్లాడలేరండి. ప్రియులారా, ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు, ప్రభుని నమ్మినప్పుడు, ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. నేనెన్నో నన్నాదుకొంటివివు, నన్నాదరించినావు, కొన్నావు నీవు నన్ను, మన్నించినావు నీవు. ఎన్నాళ్ళు బ్రతికియున్నా నిన్నే సేవింతు దేవా, ఎన్నాళ్ళు బ్రతికియున్నా నిన్నే సేవింతు దేవా. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. అయ్యా నిన్ను నేను నమ్మానయ్యా.
ఎవ్వరూ నన్ను ఏం చేయలేరయ్యా. ప్రభువుని నమ్మావా? ఈ దినాలలో ఎవరెవరో చెప్పిన మాటలు నమ్ముతున్నావు, ఏమేమో చేస్తున్నావు. జ్ఞానము లేనివాడు చెప్పరా సరిగా? సామెతలో 14:15 చెప్పాను. అన్నీ నమ్ముతాడు, ఎవడు ఏం చెప్తా అదే. ఏంటయ్యా? ఎవరంట? ఎవరయ్యా? వీళ్ళు ఎవరయ్యా? నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మలా. కోట్లు వస్తాయా అన్నాడు. నాకు కోట్లు అక్కర్లా, కష్టపడి పనిచేస్తా. ప్రియులారా, ఎవడు ఏం చెప్తాడని నమ్ముతాం. నమ్మేవాళ్ళు ఎవరండి? జ్ఞానం లేని వాళ్ళండి. నిలువున మునుగుతారండి వాళ్ళు. ఎవడెవడో ఏదో చెప్పాడని ఎలా పడితే అలా చేసి, ఒక ఆయన పలానా పార్టీ గెలుస్తుంది, అబ్బో భలే ఉంది, వేవ్ భలే ఉందని 10 ఎకరాల పొలం పెట్టాడండి. 10 ఎకరాలు అనుకున్న 10 ఎకరాలు పెట్టాడు. వస్తే ఒకసారి రావాలి, పోతే పోవాలి. ట్రిమ్ము, ఈ స్వింగు భలే ఉంది, వేవ్ భలే ఉంది, ఫలాంది గెలుస్తుంది అని చేస్తే శుభ్రంగా ఓడిపోతే 10 ఎకరాల పొలం పోయి దరిద్రుడయ్యాడు. ఏంటి? 10 ఎకరాల పొలం అండి, పందెం పెట్టాడండి. ఫలాని పార్టీ వస్తుంది అని శుభ్రంగా ఓడింది. 10 ఎకరాలు పోయింది. మొత్తం రాసుకున్నారు సాక్ష్యాలు పెట్టి. మొత్తం 10 ఎకరాలు. ఇప్పుడు ఆయన గెలిచినోడేమో 10 ఎకరాలకు వచ్చి ఆనందంగా ఉన్నాడు. ఈడేమో భార్య ఇంట్లో అడిగి వెళ్ళిపోయింది. పిల్లలందరూ కొట్టారు. ఏరా ఎవరిని అడిగి పెట్టావురా నువ్వు అని పిల్లలు కొట్టారు. భార్య ఇంట్లో అడిగి వెళ్ళిపోయింది. ఆత్మహత్య చేసుకోవాలని చేస్తే అది ఎట్లాగో ఇదైపోతే హాస్పిటల్లో ఉంటే ఏంటిరా బాబు అంటే ఇది. మనుషుల జీవితాలలో ఏదేదో నమ్మి జీవితాన్ని ముగించుకున్నారు, నష్టపోతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, జకర్యా నమ్మలేదు, నష్టపోయాడు. ఆ టైం వరకు మోగోడైపోయాడు. దయగలిగిన తండ్రి తర్వాత నోరిచ్చాడు, సాక్షిగా చేశాడు. కాకపోతే తన జీవితంలో ఎంతకాలము సేవ చేయాల్సిన వాడు, ఎంతమందికి ఉపయోగపడాల్సిన వాడు. కొంతమంది యాక్షన్ చేస్తే అర్థం కాదు కదా, కొంతమంది యాక్షన్ చేస్తే అర్థం కాదు. మా దగ్గర ఒక చైర్మన్ ఉండేవాడు. అతను మోగోడు యాక్షన్ చేస్తాడంటే మాకేం అర్థమయ్యేది కాదు, వదిలేసేవాడు. అతను పెన్ని అంటే పెన్నిస్తే రాసేవాడు. మోగోడు వలన ఆడు చెప్పే మాటలు అర్థం కావు. సేవ చేసే సేవకుడు ఎన్ని సంవత్సరాలు 9-10 నెలలో మోగోడుగా ఉంటే ఎంతమందికి మేలు చేయాల్సిన వాడు ఎంతమందికి సహాయం చేయలేడు అయిపోయాడు. చూడండి, ఎంతమందికి మేలు చేయలేకపోయాడు. అన్ని సంవత్సరాలు మోగోడైపోయి దేవుని దీవెన అంతా లేట్ చేసుకున్నాడు. అలా కాకుండా ప్రభు మనకి చెప్పిన మాటలు నమ్ముదాం. విశ్వాసము అంటే నమ్మకం. ప్రభువుని నమ్మి నష్టపోయినోడు లేడు, దేవుడి సేవకులను నమ్మి నష్టపోయినోడు లేడు. వాడిని బాధ పెట్టి లేక అపనమ్మకంతో ఉండి బాగుపడ్డవాడు లేడు. కాబట్టి ప్రభు దగ్గరికి వద్దాం. జకర్యా వలె అపనమ్మకంతో మనం ఉండొద్దు. వాక్యం వింటున్నావు, మారుమనసు పొందానన్నావు, రక్షించబడానన్నావు, దేవుడితో సహాయం చేస్తానన్నాడు, ప్రార్థన చేస్తున్నాను అంటున్నావు, కానీ నువ్వు నమ్మటం లేదు. నమ్మకపోతే నీ జీవితం అంతా కూడా దుఃఖంలోనే ఉంటుంది. నువ్వు నమ్మకపోతే నీ జీవితం అంతా అంతే. జకర్యా నా మాట నమ్మలేదు, ఆ కాలంలో నెరవేరుతాయి. అది జరిగే వరకు మోగడైపోయాడు. అలా మనం కాకుండా ప్రభు మాటలు నమ్ముదాం, ప్రభు చెప్పినట్టు బ్రతుకుదాం. అనేకులకు ఆశీర్వాదాలు మనం పొందుకొని పంచుదాం. మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతివంతుడు కాబట్టి మన పాపాలు క్షమించి పవిత్రులుగా చేసి ఆయన దీవెన మనకిస్తాడు, అనేకులు దీవెనగా చేస్తాడు. కాబట్టి ప్రభు మాటలు నమ్ముదాం, మన సమస్యలు ప్రభు చెప్పుకుందాం, వాటిని విడుదల పొందుకుందాం. అటువంటి విశ్వాసాన్ని ప్రభు మనకిచ్చి మన జీవితం ద్వారా ప్రియ ప్రభు ఆయన నామాన్ని మహిమపరచుకును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు చెప్పండి. ప్రభువా, నిజమే ప్రభువా, నమ్మలేకపోయాను ప్రభువా. అయ్యా, జ్ఞానం లేని వాడినే, జ్ఞానం లేని దాన్నే, వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళేదో చెప్పారని అందరి మాటలు నమ్మేస్తున్నాను, నన్ను క్షమించు. జ్ఞానం లేని వారు ప్రతి మాట నమ్ముతాడు. జ్ఞానం ఉంటే ప్రభువుని అడుగుతాం, ప్రభువా వీళ్ళు ఈ మాటలు చెప్తున్నారు నిజమేనా, ప్రభువా ఇది సహాయం దొరుకుతుంది అంటున్నారు నిజమేనా,
ప్రభా ఇక్కడికి వెళితే సహాయం అన్నారు, అడగి వెళ్ళనా? ప్రభుని అడుగుతావు, ప్రభా అలాగా నీ కొరకు బ్రతకటం నేర్పు, నమ్మటం నేర్పు, నీ మాటల ప్రకారం నడవటం నేర్పు నాయనా. ప్రతి మాట నమ్మటం కాదు, నీ మాటలు నమ్మటం మాకు నేర్పు. యేసు ప్రభా ఇచ్చిన వాక్కులు బట్టి వందనాలు. మీరే వాక్కులో ముద్ర వేసి భద్రపరిచి ఫలాలు ఇవ్వండి. నమ్మకుండా విశ్వాసం లేకుండా నీకు ఇష్టలుగా ఉండటం అసాధ్యం. విశ్వాసముతో నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తే మీరే మా సమస్యలు తీరుస్తారు అని మేము నమ్ముతున్నాం. మా విశ్వాసాన్ని మీరు వృద్ధి పొందించి మా జీవితం ద్వారా మీరే మీ నామాన్ని గణపరచుకోమని, ఈ బిడ్డల విశ్వాసాన్ని బలపరచమని. అయా విశ్వాసమే విజయం, విశ్వాసము ద్వారా మేము సహాయం పొందుకోగలం. కాబట్టి ఆ నమ్మకము విశ్వాసం మాకు దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మనందరం లేచి నిలబడి 262వ పాట పాడుకుందాం. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా, ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా, ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. నీ తల్లి గర్భమున ఉండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు, యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించి తన చేతులు. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా, ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను, హృదయంబు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను. నీ జీవితంలో గమ్యం ఒకసారి యోచించవా, ఈనాడు నీ హృదయమర్పించవా. ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయంబు ఈనాడుగా, ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరా, ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరి. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా, ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా, ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా, ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. వాక్యం విన్నాం. ఏం విన్నాం? ఏదో నువ్వు చెప్పావు, మేము విన్నాం, అంతేనా? ఏం విన్నాం? నమ్మకపోతే నష్టపోతాం, నమ్మకపోతే దీవెనలు లేట్ అయిపోతాయి. దేవుడు చెప్పిన మాటలు నమ్మకపోతే మనకు వచ్చే ఆశీర్వాదాలు ఆగిపోతాయి, లేక లేట్ అయిపోతాయి. కాబట్టి దేవుడు చెప్పిన మాటలు నమ్మాలి. ఎవరు పడితే వాళ్ళ మాటలు నమ్మకూడదు. జ్ఞానము కలిగిన వారు ప్రతి మాట, జ్ఞానము లేని వారు ప్రతి మాట నమ్ముతారు. నమ్మితే నీకు సాధ్యము అని విన్నాము, అంతేగా? జకర్యా నమ్మలేదు, లేట్ అయిపోయింది. మోషే నమ్మలేదు,
పరలోకం చేరలేదు, కనాను చేరలేదు. కాబట్టి మనం నమ్మకము, విశ్వాసమున కర్త కొనసాగించి యేసయ్య వైపు చూద్దాం. విశ్వాసమున కర్త, విశ్వాసం ఇచ్చేవాడు, నమ్మకం ఇచ్చేవాడు, నమ్మకంగా నడిపించేవాడు యేసయ్య. ఆయన వైపు చూస్తూ మన ముందు ఉంచబడిన పందెంలో ఓపికతో ముందుకు సాగుదాం. ఓకే, త్వరగా ఈ సాక్ష్యం విందాం. ఒక్క నిమిషం. గారికి వందనాలు, అమ్మగారికి, సంఘానికి, మీ అందరికీ వందనాలు. అయితే పోయిన మంగళవారం బుధవారం అనమాట. అయితే నాకు అసలు ఒంట్లో బాగాలేదు, ఒకటే దడ, ఆయాసం, కడుపు అంతా ఉబ్బరంగా ఉన్నట్టు అసలు బాగాలేదనమాట. బిళ్ళలు వేసుకున్నాను, అయినా తగ్గలేదు. పోయి ఇంజక్షన్ చేయించుకొచ్చుకున్నా తగ్గలేదు. అసలు బాగా ఇబ్బందిగా ఉంది, అసలు ఒకటే దడ పుడుతుంది, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా అయ్యగారికి ఫోన్ చేస్తే ప్రేయర్ చేశారు, తగ్గిపోయింది. నేను కూడా అనుకున్న ప్రభా తగ్గిపోతే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా. ఇవాళ కూడా అసలు ఒంట్లో బాగాలేదు, ఒకటే నీరసం, అసలు చచ్చి రావాలన్నా అసలు రాబోదు కదా అని సాతానికి ఎక్కడ మన అవకాశం ఇవ్వద్దు ప్రభా. నీ వాక్యం నేను ఎక్కడ కూడా పోగొట్టుకోవద్దు, ఎంతో ఇప్పటికీ నష్టపోయాను ప్రభా. నీ వాక్యం వినాలి, నాకు కావాల్సిన శక్తిని ఇమ్మన్నా. అలాగే దేవుడు శక్తిని ఇచ్చాడు. ఇంకా ప్రేయర్ చేసుకున్నా ప్రభా. నాకు వచ్చినప్పుడు అంతా ఛాతి మీద బరువు అనమాట, అసలు కూర్చోవాలన్నా కూడా ఆయాసంగా ఉంది. ఎలా ముడతా నాకే తెలియదు ప్రభా. నేను ఇంటికి వెళ్ళేటప్పుడు స్వస్థతను ఉంది, సాక్ష్యం చెప్పి నేను నా గృహానికి వెళ్ళాలని ప్రేయర్ చేసుకున్నాను, తగ్గిపోయింది. దేవుని నామమునకు మీ అందరికీ వందనాలు. దేవుడు నీతో మాట్లాడా? ప్రభు మాట్లాడాడు. నమ్మితే సహాయం పొందుకుంటాం కదా. ప్రభు మాటలు నమ్ముదాం, మన జీవితంలో సహాయం పొందుకుందాం. ప్రభా, మీ పాద సన్నిధిలో చేరి బ్రతిలాడుకున్నాం. మీరు ప్రేమించి మీ వాక్కులు మాకు ఇస్తున్నారు, ఎలా మమ్మలను మీ వాక్యంతో పోషిస్తున్నారు, మీకు స్తోత్రం. ప్రభా, నమ్మనటువంటి జకర్యా ఆ కార్యం జరిగే వరకు మీ తీర్పులోకి వచ్చాడు, మోగడైపోయాడు. నమ్మనంత వరకు అబ్రహాము జీవితంలో కుమారుడిని పొందుకోలేకపోయాడు. నమ్మనంత వరకు ఏదైనా ఎలాగ శారా బిడ్డను పొందుకోవడంలో లేట్ చేసుకుంది. మా జీవితంలో అలా ఉండనివ్వద్దు. అబ్రహాము నమ్మాడు కానీ శారా అనుమానపడింది కాబట్టి ఆ కుటుంబంలో దీవెన లేట్ అయింది. అలాగే మా జీవితంలో భార్య భర్తలైన వారము ఇద్దరు నమ్మితే త్వరగా దీవెన వస్తుంది. ఏ ఒక్కళ్ళు అపనమ్మకం ఉన్నా అక్కడ దీవెన ఉండదయ్యా. అలా కాకుండా, లేక దీవెన ఆలస్యం అయిపోద్దయ్యా. అలా కాకుండా నీ మాటలు నమ్మి మీ ద్వారా సహాయం పొందుకొని సాక్షులుగా బ్రతుకు వారిగా చేయి ప్రభా. ఆ తండ్రి నమ్మాడు, కొడుకుని కాపాడుకున్నాడు. ఆ తండ్రి నమ్మాడు, చనిపోయిన కుమార్తెను బ్రతికించుకున్నాడు. ప్రభా, మేము నీ మాటలు నమ్మి మా సమస్యలు తీర్చుకొని నీ కొరకు బ్రతుకువారిగా చేయండి. బలహీనమైన వారిని ముట్టి బాగు చేయండి. ఇచ్చి నీ సాక్ష్యాన్ని దీవించండి. ఈ సహోదరి బిడ్డ యొక్క కుటుంబాన్ని కాపాడి మీ కొరకు ఉన్నతంగా నిలబెట్టమని సహాయం చేయమని అడుగుకుంటున్నాను. అలాగే వివిధ సమస్యలతో బాధపడుతున్న వారిని మీరే ముట్టి వారి సమస్యల నుండి విడిపించండి. నాయనా, యేసయ్య మా సమస్యలు తీరుస్తాడు. మా యొక్క వేదన నుండి మాకు విడుదలిస్తాడు. మేము నమ్ముతున్నాము అని ఆ తండ్రి వలె అపనమ్మకం లేకుండా చేయయ్యా అని ప్రార్థించి జవాబు జయము పొందుకొని సాక్షులుగా బ్రతుకువారుగా చేయమని నా ప్రార్థన ఆలకించమని యేసును నడుచున్నాం తండ్రి. ఆమేన్. తనైన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుడి సహవాసం మనకు తోడుగా ఉండి జకర్యా వలె అపనమ్మకం లేకుండా ఆ యొక్క తండ్రి ఒక్క కుమారుడు, మోగదయపడిన కుమారుడు ప్రభువుని నమ్మి ఎలా సహాయం పొందుకున్నాడో, యాయీరు నమ్మి కుమార్తెను బ్రతికించుకున్నాడో, అలా మనం కూడా ప్రభువుని నమ్మి సహాయం పొందుకొని అనేక సాక్షులుగా బ్రతికే కృప ప్రభు మనకు అనుగ్రహించి మన జీవితాల ద్వారా ప్రియ ప్రభువే ఆయన నామాన్ని మహింపరచుకొను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.